హీరో వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎక్స్పెరిమెంట్లకు కేర్ ఆఫ్ గా నిలిచాడు. లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, మాస్ ఎంటర్టైనర్లు ఇలా సాఫీగా కమర్షియల్ సినిమాలు చేస్తూనే మధ్యలో కంచె, అంతరిక్షం లాంటి ఎక్స్పెరిమెంట్లు కూడా చేశాడు. షార్ట్ టైంలోనే బాక్స్ ఆఫీస్ ముందు కమర్షియల్ హీరోగా సక్సెస్ అయ్యాడు. అయితే వరుణ్ తేజ్ కు సోలోగా కరెక్ట్ కమర్షియల్ హిట్ పడక చాలా కాలమే అయింది. ఈసారి మట్కా మూవీతో చాలా కాన్ఫిడెంట్ గా బాక్స్ ఆఫీస్ కు వస్తున్నాడు వరుణ్. మరి ఈ మూవీ స్పెషాలిటీస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక్కో ఇమేజ్ ఉంటుంది. కొంతమంది లవర్ బాయ్ గా, మరికొంతమంది మాస్ ఇమేజ్ తో, ఇంకొందరు కామెడీ ఎంటర్టైనర్లతో అలరిస్తుంటారు. అప్పుడప్పుడు వారి ఇమేజ్ కు దూరంగా కూడా కొన్ని ప్రయోగాలు చేస్తూ వారి విలక్షణ నటనతో మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇది కెరీర్ స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకున్నాడు హీరో వరుణ్ తేజ్. ప్రతి సినిమాను ఒక ప్రయోగంతోనే హిట్ కొడుతూ వచ్చాడు. తొలి ప్రేమ, ఫిదా, F2, F3 ఇలా లవర్ బాయ్ ఇమేజ్ తో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాడు. ఇక మాస్ ప్రయత్నాల్లో కూడా గద్దలకొండ గణేష్ సినిమాతో ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత F3 మూవీ తప్ప మరే సినిమాకు ఆశించిన విజయం దక్కలేదు. గద్దలకొండ గణేష్ మూవీ తర్వాత సోలోగా హిట్ కొట్టలేదు ఈ మెగా ప్రిన్స్. ఇప్పుడు నవంబర్ 14న మట్కా మూవీతో భారీ హోప్ తో థియేటర్లకు ఎంటర్ అవుతున్నాడు. మట్కా మూవీ వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతుంది. రీసెంట్ గా వరుణ్ తేజ్ పోస్టర్ ను రిలీజ్ చేసి నవంబర్ 14న సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. పలాస మూవీ ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కథాంశం నల్లధనం, అవినీతి పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. సినిమా అంతా వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతాయి. పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ కాబోతున్న మట్కా సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి హీరోయిన్ గా నటించింది. మట్కా మూవీ పోస్టర్లు, వరుణ్ తేజ్ లుక్, కాన్సెప్ట్ వీడియో చూస్తే వింటేజ్ బ్యాక్ డ్రాప్ తో కథ చాలా డిఫరెంట్ గా ఉన్నట్లు అర్థమవుతుంది. పలాసో మూవీతో హిట్ కొట్టిన డైరెక్టర్ కరుణ కుమార్ కథ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా కనబడుతోంది. ఇక వరుస పరాజయాలతో సక్సెస్ రేస్ లో బ్యాక్ స్టెప్ వేసిన హీరో వరుణ్ తేజ్ ఈ మూవీ పైనే భారీ హోప్ పెట్టుకున్నాడు. 2019లో గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత 5 ఏళ్లలో 4 సినిమాలతో థియేటర్లకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే అందులో సోలోగా చేసిన గని, గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ ఈ 3 సినిమాలు నిరాశపరిచాయి. దీంతో వరుణ్ తేజ్ కు సక్సెస్ కంపల్సరీగా మారింది. వరుస ఫ్లాప్లతో ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరికి కూడా ఈ మూవీ విజయం సాధించడం ఎంతో కీలకంగా మారింది. మరి నవంబర్ 14న ఈ ఇద్దరికి మట్కా మూవీ ఏ రేంజ్ సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.